మేడ్చల్ మహిళ మృతి కేసులో ఇంకా ఆ మిస్టరీ వీడలేదు. అయితే అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇంతకీ ఆ మిస్టరీకి సంబంధించి ముందు చూసిందెవరు, కంప్లైంట్ ఇచ్చిందెవరు? మరి ముఖ్యంగా నిర్జన ప్రాంతం, నిర్మానుష్య ప్రాంతంలో ఆ మహిళను ముందుగా చూసిందెవరు, కంప్లైంట్ ఇచ్చిందెవరు? ఆ టైంకి ఎటువంటి సినారియో ఉంది, ఆ కంప్లైంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి? ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా ఉంది ఆ కంప్లైంట్ కాపీ. ప్రస్తుతం సంచలనంగా మారింది. 2019 దిశ ఘటనకు సంబంధించి ఆ ఘటన మళ్ళీ తలుచుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో మేడ్చల్ మిస్టరీలో, ఇన్ఫాక్ట్ మిస్టరీ మర్డర్పై ఆర్టీవీతో ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ డీటెయిల్స్ని. అంతకన్నా ముందు కంప్లైంట్ కాపీ, పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ కాపీలో ఎటువంటి అంశాలు ఉన్నాయి మీరు చూస్తే కనుక ఓఆర్ఆర్కి సంబంధించి కింద ఉన్న బ్రిడ్జ్, అది రోడ్ అండర్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్కి మీరు చూస్తే యువతల వైపున ఆ మహిళకు సంబంధించిన మృతదేహాన్ని గుర్తించడం జరిగింది పోలీసులు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు, ఎలా వెళ్ళింది, ఎవరు చూశారు, అవన్నీకి సంబంధించి ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. మీరు చూస్తే కనుక డేట్ 24/1/2025 శ్రీయుత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మేడ్చల్ గారికి వ్రాయినది ఏమనగా, అయ్యా నేను అనగా చెన్నారాం సన్ ఆఫ్ ఉమేద్ రామ్, వయసు 50 సంవత్సరాలు, వృత్తి ట్రాన్స్పోర్ట్ అంటూ కూడా మెన్షన్ చేసిన రెసిడెన్స్ ఆఫ్ పామ్ స్ప్రింగ్ ఫేజ్ 1 ఫ్లాట్ నంబర్ 206 జేబేరీ పార్క్ కోంపల్లి నివాసిని. నేను తమరితో మనవి చేయనిది ఏమనగా, నాకు రాజస్థాన్ ఫ్రైట్ క్యారియర్ అనే పేరుతో మునిరాబాద్ నందు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. అయితే 24/1/2025 నాడు సమయం అందాజగా మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో నాకు ఎవరో లేబర్ ఓఆర్ఆర్ కింద వాటర్ టెర్మినల్ లోపల ఎవరో ఆడశవం ఉన్నది అని సమాచారం రాగానే నేను మరియు మా ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో అట్టి ఓఆర్ఆర్ క్రింద వాటర్ టెర్మినల్ లోపలికి వెళ్ళి చూడగా, అట్టి టెర్మినల్లోకి వెళ్ళి చూడగా గుర్తు తెరని ఆడశవం, వయస్సు అందాజగా 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉండి శవం సగం కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. పరిశీలించి చూడగా తలకు బలమైన రక్తగాయం అయి ఉంది. శవం స్థితిగతులను చూడగా బట్టలు మల్టీ కలర్లో ఉండి పూర్తిగా కాలిపోయి కుడి చేయి పైన ఆర్ శ్రీకాంత్ అని తెలుగులో మరియు ఇంగ్లీష్లో, రోహిత్ అని పచ్చబొట్టు మరియు ఎడమ చేయి పైన నరేంద్ర అని ఇంగ్లీష్లో పచ్చబొట్టు ఉంది. ఎవరో గుర్తు తెరని వ్యక్తి బండరాయితో తలపై మోది హత్య చేసి ఎవరు గుర్తు పట్టకూడదని శవాన్ని కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉంది. కావున ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోగలరని కోరుతున్నానంటూ చెన్నారాం అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఇటు తెలంగాణలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ కేసు. ఈ నేపథ్యంలోని పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేశారు. 4 బృందాలుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. 4 బృందాలుగా పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే ఆ మహిళకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. మహిళ ఒంటిపైన 8 రకాల ఆభరణాలు గుర్తించారు. 4 చేతి ఉంగరాలు, అలాగే చేతి ఉంగరాలతో పాటు గొలుసు, చేతి గాజులు, కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మహిళ మృతదేహం మీద 3 చోట్ల టాటూలు ఉన్నట్టు గుర్తించారు. ఎడమ చేతిపై నరేంద్ర అనే టాటూ ఉంది. కుడి చేతిపైన తెలుగులో శ్రీకాంత్, ఇంగ్లీష్లో రోహిత్ అనే పేర్లు టాటూలో ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన పోలీసులకు ఎలా వెళ్ళింది, ఎవరు చెప్పారు, దాంట్లో ఎవరెవరు ఎటువంటి అంశానికి సంబంధించి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. क्या देखा आपने? मैं उस दिन वो सुबह आ रहा था और रोज आते हैं, कभी ऐसा नहीं हुआ। हम कल सुबह जा रहा था, फिर कल सुबह ऐसा वो डेड बॉडी पड़ा था। फिर हमने भाभी में देख के मैं वो चिल्लाया भाभी भाभी करके, फिर भाभी आया मेरे को लेके गया। भाभी भी गिर उसका भी पैर पे लगे, वो गिर के आ गया। वो भी फिर भी नहीं छोड़ा, फिर सीधे रूम चला गया। फिर मैं उन लोगों को बताया, उन लोगों को विश्वास नहीं कर रहा था। फिर मैं बोला मैं देखो वो, और मैं उन लोगों को बता रही, उन लोगों बोला चल देख के आते हैं, बोल रहा चल देख के आते हैं। फिर मैं फोटो तुल के आपने देखे सुबह? हाँ। कितना बजे? 7 बजे। सुबह 7 बजे देखे? हाँ। तो कब बताए थे पुलिस लोगों को? मैं बताया 11 बजे। नहीं, 1 बजे हमको बताया इन्होंने। अच्छा। इन्होंने फर्स्ट हमारे को बताया। हाँ। और मैंने पुलिस को बताया, पुलिस को लोकेशन डाला मेरे फोन से, और फर्स्ट FIR में नाम मेरा ही है। जो कंप्लेंट दिया, कंप्लेंट मैं ही दिया हूँ। अच्छा, आपका नाम क्या है? मेरा नाम चेनाराम चौधरी है, मेरा ट्रांसपोर्ट का काम है। और पुलिस को पूरा मैंने ही दिया जानकारी, उनको व्हाट्सएप पे लोकेशन वगैरह पूरा मैं ही भेजा। अच्छा। और ये FIR जो फर्स्ट इन्फॉर्मेशन होती है वो मेरे नाम की है, जो मैंने ही दिया उनको।
और जो बच्ची जल गई थी वो बच्ची का भी फोटो है। अच्छा अच्छा अच्छा, वो दिखाइए इसमें। हाँ हाँ, वो बच्ची का भी फोटो है। और पुलिस को फ़ोन करा हमने, पुलिस को फ़ोन करते ही पुलिस 20 मिनट में 4 गाड़ियाँ आ गई थी अच्छा और आधे घंटे बाद में उनकी जो क्लोजर टीम रहती वो भी आ गई थी। अच्छा, आपको कितना टाइम पर आप देखे थे, कितना टाइम में आप पुलिस को इन्फॉर्म किया? एक्चुअली क्या है, बच्चा सवेरे 7 से 8 बजे के बीच डेली सब्जी लाने जाता है। अच्छा, किस तरफ जाता है ये इसे? अंडरपास से रोड के वो साइड, ये अच्छा। जो हैदराबाद का आउटर रिंग रोड है, हाँ हाँ हाँ। ये आउटर रिंग रोड को क्या है, छोटे छोटे नीचे से अंडरपास दिए हैं, तो आने जाने का छोटा रास्ता रहता है। तो गरीब लोग रहते हैं जो ऑटो नहीं कर सकते, कुछ नहीं कर सकते, वो अपना निजी काम के लिए या छोटा काम के लिए जाते हैं। लेकिन एक बात मैं यहाँ की सरकार, यहाँ के लोकल एमएलए इटेला राजेंद्र जी से एक रिक्वेस्ट करना चाहूँगा कि ये हादसा हमारे को शमशाबाद की दोबारा याद दिला दिया। इसके ऊपर अच्छी कार्रवाई होनी चाहिए। शासन और प्रशासन को मजबूत होने की बात है। और इस एरिया में खास करके जो यहाँ का जितना हैदराबाद का आउटर रिंग रोड की सर्विस रोड है, वहाँ कहीं भी लाइट का प्रबंध नहीं है। लाइट नहीं है, इसके लिए अंधेरे का फायदा लेकर लोग ये गलत काम कर देते हैं। आज किसी बहन बेटी के साथ हुआ है, कल किसी के साथ होता, परसों किसी के साथ होता। सरकार से निवेदन है, यहाँ के लोकल जो अच्छा, अभी MP पुलिस इसकी इंक्वायरी तो कर रही है अभी। पुलिस ने इमीडिएट हाँ। 10 मिनट में सपोर्ट किया। पुलिस जगह पे पहुंच गई। पुलिस को कॉल करने के विदिन 10 मिनट्स में 2 से 3 गाड़ी आ गया था। अच्छा, आपने ये बताइए कि जब आप कितना बजे देखे थे और उस टाइम में क्या हालत था और रेगुलर कैसे रहता था यहाँ? Actually- क्योंकि आप बोल रहे थे यहाँ से जाते हैं आप लोग। एक्चुअली क्या, हम नहीं जाते, ये बच्चा जाता है। अच्छा। और हमारा ऑफिस आने का टाइम 10:30 to 11 है। ये बच्चा डर के किसी को नहीं बताया। जब हम ऑफिस में आए, हमारे को बताया इसने। हमारे को बताया तो हम एक बार विश्वास नहीं करे। हम 20 लोग यहाँ मौके पे पहुंचे, हमने देखा, फिर हम लोगों को रोक दिए, भाई बॉडी के पास न को जाओ। जब बॉडी का जल चुका था, उसमें सांस वगैरह कुछ नहीं था, ब्लडिंग हो रही थी। जब आप वो जो महिला के शरीर देखे थे उस टाइम में, कैसे था उस टाइम में आप देखे? डरावना शरीर था, एक भयानक, जो एक आप ऐसा फील नहीं कर सकते कि ऐसा भी बॉडी जल के ऐसा हो सकता है क्या। वो एक कृत्य जो किसने किया, एक हैवानी हो सकता है, इतना दर्दनाक था। और हमारे आंखों के सामने बार बार वही शमशाबाद का मंजर आ रहा था। अच्छा, जब हाँ हाँ आप देख रहे थे ना, कोई मैंने उसकी कुछ ऐसे मिला आपको जो डाउटफुल था, जो किसी की? नहीं, यस। हम लोग जब देखे तो हम लोग उस बॉडी के नजदीक नहीं गए। एक फोटो खींच के। तो आप बताइए कि जब कितना टाइम तक आपने पुलिस इन्फॉर्म किया, कितना बजे आए थे, बाद में क्या था? हमने पुलिस को इन्फॉर्म करने के बाद 15 से 20 मिनट उनकी एक वैन आ गई थी। उसके बाद इंस्पेक्टर, सब इंस्पेक्टर, SI वगैरह 3-4 गाड़ियाँ आ गई। उसके बाद उन्होंने यहाँ से पब्लिक को एकत्रित होने से मना कर दिया था। हम लोग हमारे ऑफिस में चले गए थे। उसके बाद उनकी क्लोजर टीम वगैरह आई, बॉडी को लेके चले गए। उसके बाद हम यहाँ नहीं रुके थे। पुलिस ने आगे की इंफॉर्मेशन आपको पुलिस के द्वारा मिलेगी। अच्छा अच्छा, तो जब बच्चा बताए थे आपको, आप यकीन किए? नहीं, मैंने यकीन इसलिए नहीं किया क्योंकि यहाँ जो अंडरपास है, इनके अंदर जानवर, चलेंगे, चलिए, क्योंकि जो सुअर वगैरह रहते हैं, दूसरे जानवर रहते हैं, तो हमने क्या सोचा कोई जानवर मरा होगा। इंसान की कल्पना नहीं कर सकते, हम दिल में भी इंसान की कल्पना नहीं कर सकते थे। लेकिन जब इस बच्चे ने बार बार एक ही चीज को रिपीट किया, तो हमारे दिमाग के अंदर एक ही चीज आई कि कुछ सच्चाई है, तभी बच्चा बार बार वही चीज दोहरा रहा है। तो हमने बार बार उसके फोर्स करने पे, हमने पहले यकीन नहीं किया, लेकिन उसके एक ही चीज को बार बार रिपीट करने के बाद हमें यह एहसास हुआ कुछ तो सच्चाई है। अच्छा, वहाँ इंसान हो सकता है, जानवर हो सकता है, या कुछ भी हो सकता है। तो हम लोग 15 से 20 लोग चल के आए, और जब ये नज़ारा हमने हमारी आंखों से देखा तो हम बिलीव नहीं कर पाए कि इतनी बड़ी घटना हो गई और यहाँ आजू बाजू किसी को पता भी नहीं है। तो इमीडिएट हमने पुलिस को कॉल किया, पुलिस को लोकेशन डाली, जली हुई औरत का फोटो डाला, और इमीडिएट पुलिस एक्शन में आई। 3 से 4 टीमें मौके पर पहुंची। आप एक बार बताइए आपने क्या हुआ था कल देखे? हमारा दिल्ली का रूटीन है, पिछले 4 सालों से हमारा यहाँ ऑफिस है। हम ऑफिस आने का टाइमिंग 10:30 बजे है। हमारे पास जो लेबर रहता है, वो लेबर का एक छोटा बच्चा डेली सब्जी मार्केट ये जाता है, तो ब्रिज के नीचे जो अंडरपास बने हैं रिंग रोड के, उसके नीचे कुछ ऐसी गतिविधि देखी कि डर गया और आके हमारे को बोला किसी की डेथ हुई है। एक बार हमने बिलीव नहीं किया, लेकिन उसके बार बार फोर्स करने के बाद हमें भी ऐसा लगा कि कुछ तो है।
कुछ तो है। तो हम आके सडनली 15-20 लोग चेक किए तो एक महिला की बॉडी नजर आई। महिला की बॉडी देखते ही हम सब लोगों को रोक दिया, बॉडी के पास कोई नहीं जाएगा, और हमने इमीडिएट पुलिस को फोन किया और पुलिस इमीडिएट आ गई। कैसी थी महिला की हालत? महिला की हालत ही जली हुई थी पूरी, उसमें सांस मेरे हिसाब से नहीं था और डेथ हो चुकी थी। जब बच्चा ने आपको बोला था, यकीन किया था आपने? नहीं, बिल्कुल यकीन करने वाली बात ही नहीं थी। क्यों हम सोचे छोटा बच्चा, बच्चे पे यकीन नहीं कर सकते। क्यों यहाँ पे रिंग रोड के आजू बाजू बहुत सारे जानवर ये वो रहते हैं, तो हमने सोचा कोई जानवर होगा या कुछ होगा। लेकिन जब हमने आके यहाँ देखा तो हम खुद अपनी आंखों पे भरोसा नहीं कर पाए, और बार बार एक ही दृश्य हमारी आंखों के सामने दौड़ रहा था कि कुछ दिनों पहले एक हादसे को हम शमशाबाद को भुला नहीं पाए, दूसरा हादसा सेम उसी कंडीशन का नजर आ रहा है। कितना बजे आपने इसको देखे? तो मैंने भाई 1 से 1:30 बजे का टाइम होगा मोस्टली। नहीं, आपको कब कितना बजे टाइम पता चला था आपको? मेरे को वही 1 बजे 1:30 बजे के बीच में टाइम पता चला, लेकिन बच्चे ने सवेरे 7 बजे देख लिया था। अच्छा, तो कितना बजे आपने पुलिस को इन्फॉर्म किए थे? वही इमीडिएट जब हमने देखा इमीडिएट पुलिस को कॉल कर दिया। कितने बजे आई थी पुलिस ने? पुलिस यहाँ आ गई थी 2 बजे के लगभग। अच्छा, फोन करने के 10 मिनट के बाद पुलिस की 2-3 गाड़ियाँ आ गई थी। మీరు ఉన్నారండి? నేను ఉన్నానండి. నేను 2 గంటల వరకు మా ఈ అబ్బాయి వచ్చి చెప్పాడు మాకు. చెప్తే వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. మీరే మొత్తం మీరంతా మేమే మా ఈ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, ఇక్కడ 13 ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి. చెప్పగానే మేము వచ్చి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి లొకేషన్ ఇచ్చాము. ఇది లొకేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. వెంటనే వచ్చేసి ఈవినింగ్ వరకు డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎన్ని గంటలకు మీకు తెలిసింది? ఎన్ని గంటలకు? మాకు 1-2 మధ్యలో తెలిసిందండి. ఈ అబ్బాయి అటు కూరగాయల కోసం వెళ్ళాడు. ఓకే, వెళ్ళే వరకు ఆయన చూసి మాకు చెప్పాడు వచ్చి. ఓకే. చెప్తే రైట్, అది అక్కడ వ్యక్తులు చెబుతోంది. ప్రత్యక్ష సాక్షి మొట్టమొదటిగా ఘటనకు సంబంధించి ఒక పిల్లవాడు చూశారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ పిల్లవాడు చూసిన తర్వాత తమకు సమాచారం అందించారంటూ ఆ పెద్ద ఆయన చెప్తున్న సిచ్యువేషన్ మీరు చూశారు. ఆ పెద్ద ఆయన పేరుని మీరు కంప్లైంట్ కాపీలో చూడొచ్చు. ఆ పెద్ద ఆయన పేరు మీదే కంప్లైంట్ కాపీ ఉంది. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఆయన చెప్తున్నాడు, నేనే పోలీసులకు ఫోటోలు పంపించాను, నేనే లొకేషన్ పంపించాను, నేనే ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాను, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఆయన పూసుకొచ్చినట్టు వివరించుకుంటూ వచ్చాడు. మరి ముఖ్యంగా ఆ పిల్లవాడు మాట్లాడుతూ ఒకటే చెప్పాడు, రోజు అటుగా నేను వెళ్తూ ఉంటాను, దాంతోపాటు ఎప్పుడైతే రోజు అటువైపు వెళ్తున్నాను, మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు రోడ్ అండర్ బ్రిడ్జ్ ఆ కల్వర్టుకి చేరుకున్న సందర్భంలో మృతదేహాన్ని చూసి పిల్లవాడు భయపడ్డాడు, పెద్దగా అరిచాడు, తన వాళ్ళని పిలిచాడు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారట. వచ్చిన సందర్భంలోని ఆ వచ్చిన మహిళ కూడా అక్కడ, ఎందుకంటే చాలా గతుకులుగా ఉంది, మరి ముఖ్యంగా అక్కడ కాస్త బురద వాతావరణం, బురద ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, బీటలు బారినట్టు ఉంటుంది. అటువంటి సందర్భం వెళ్ళడానికి అంత అనువుగా ఉన్న ప్రదేశం కాదు. అక్కడ తను చేరుకున్న తర్వాత ఆ మహిళకు కూడా కాలికి గాయమైంది. వెంటనే పిల్లవాడిని తీసుకువెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం, కంప్లైంట్ ఇచ్చిన చెన్నారాం చెప్తున్న దాని ప్రకారం ఆయన ఏమంటున్నారంటే, మా ఆఫీస్ టైమింగ్స్ ఉదయం 10:30-10 ఆ ప్రాంతంలో ప్రారంభమవుతాయి. ఆ టైంకి నేను చేరుకుంటాను అక్కడికి. పిల్లవాడు అప్పుడు ఇన్ఫ్యాక్ట్ పిల్లవాడు అక్కడికి చేరి చెప్పిన తర్వాత నేను నమ్మలేదు, పెద్దగా నమ్మసక్యం కాలేదు. పదే చెప్పడం మొదలుపెట్టాడు, భయపడ్డాడు. పదే సార్లు చెప్పడంతో మాకు కూడా అనుమానం కలిగింది. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి దాదాపుగా 10-20 మంది అక్కడికి వెళ్ళామంటూ వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళ మృతదేహం అని చెప్పి గమనించిన తర్వాత మిగతా వాళ్ళు నేను ఆపేశాను, ఎవరిని రావద్దని చెప్పానంటూ కూడా చెప్పిన తర్వాత సిచ్యువేషన్కి సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. ఇదంతా కూడా 12:30 1 గంట 2 ఆ ప్రాంతంలో ఇదంతా జరిగిందంటే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇలా చెప్పిన 20 నిమిషాలకే పోలీసుల వెహికల్ అక్కడికి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిందంటూ చెబుతూనే శంషాబాద్ ఘటనను ఇది ఇంకోసారి గుర్తు చేస్తోంది, దిశ ఘటనను ఇంకోసారి గుర్తు చేస్తున్నట్టు వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక, కొంతమంది అయితే ఆ కల్వర్ట్కి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక సర్వీస్ రోడ్డుకి సంబంధించి ఒక ఎండ్, ఆ వెనకాల ఎండ్కి సంబంధించి ఇంకోటి ఉంది. ఇలా 2 ఎండ్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. చాలా క్వశ్చన్ మార్క్స్. ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరైనా తీసుకొచ్చారా, లేకపోతే ఒక్కరితో వచ్చిన తర్వాత అక్కడ ఎవరైనా బాటు వేస్తున్న వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆమె మీదకి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి క్లూస్ టీమ్ కూడా చేరుకుంటోంది. నిన్నటి నుంచి క్లూస్ని సంపాదించే పనిలో ఉంది. ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా స్పీడప్ చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు కంప్లైంట్ కాపీలో మాత్రం, మేము చూసినప్పటికీ ఆ పిల్లాడు దాదాపుగా ఒక 2 రోజులు కూడా అయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడి నుంచి ఆ కల్లట్టు ద్వారా వెళ్తూ ఉంటాడు, ఒక రోడ్ నుంచి మరొక రోడ్డుకి వెజిటబుల్స్ కోసం కూరగాయలు తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఘటన 7 గంటల ప్రాంతంలో చూశాడు.
ఆ పిల్లవాడు మాత్రం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆ ఘటనను చూడడం జరిగింది. చూసిన తరువాత బిగ్గరగా అరిచాడు. ఎందుకంటే మీరు చూస్తే కనుక అదంతా పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం, ఎవరు వెళ్లేందుకు అవకాశం అంతగా ఉండదు. ఎందుకంటే అక్కడ నిర్మానుష్య ప్రదేశం వెళ్ళవలసిన అవసరం అంతగా ఏం ఉండదు. ఒకవేళ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలంటే తప్ప. విజువల్స్ మీరు చూడొచ్చు, అదంతా కూడా ఓఆర్ఆర్కి సంబంధించిన ప్రాంతం. ఇది సర్వీస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్కి సంబంధించి కింద ఉంది. ఓ పక్క సర్వీస్ రోడ్ మీరు చూడొచ్చు, అంటే 2 సర్వీస్ రోడ్ నుంచి వెళితేనే ఆ వ్యూ మీకు కనిపిస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, వెళ్తున్న క్రమం ఇది. సో ఇటువంటి సినారియో అక్కడ ఉంది. పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆ ఘటనకు సంబంధించి ఆ ఘటనను చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చెబుతున్న వ్యక్తి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆర్టీవీని ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది, ఘటనా ప్రదేశానికి వెళ్ళింది, వెళ్ళి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. ఎందుకు వాళ్ళు ఏమంటున్నారనేది ఇంకోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ కథను మనం కాస్త కలవరపరచవచ్చు, మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.